కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి సహకరించిన పెడన నియోజకవర్గం గూడూరు మండల ప్రజలందరికీ గూడూరు ఎస్ఐ వీర్రాజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు ఆధారాలు లేకుండా కథనాలు రాసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాటికి పూర్తి బాధ్యత ఆ గ్రూప్ అడ్మిన్ తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు ఎలాంటి భంగం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఎన్నికల కోడ్ సెక్షన్ 144 మరియు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందువలన ముగ్గురికి మించి ఎక్కువ గుంపుగా ఉండరాదని తెలిపారు. గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ గొడవలు విద్వేషాలకి కారణమైనటువంటి వారి యొక్క సమాచారం ఎవరైనా ఇస్తే ఆ సమాచారం గోప్యంగా ఉంటుందని తెలియజేశారు. గూడూరు మండలంలో శాంతి భద్రతల ఎలాంటి భంగం వాటిల్లకుండా ప్రజలు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. కమ్యూనికేషన్ అనేది ఎక్సెస్ అయిపోయింది. ఒకప్పుడు ఫోన్ ఉండేది, లేదంటే ల్యాండ్ లైన్ ఊళ్ళో ఎదరక ముగ్గుగా ఉండేది. అది గవర్నమెంట్ ఊళ్ళో గవర్నమెంట్ లేదా పెళ్లికి వెళ్ళి చెప్పాలంటే బళ్ళు వెళ్ళి ఇప్పుడు అలా లేదు. గ్రూపులు మెయింటైన్ చేస్తాం. అది కమ్యూనిటీ పరంగా ఉంటుంది. ఫ్రెండ్స్ 10th క్లాస్ బ్యాచ్మెంట్లో గ్రూపు ఒక అదేవిధంగా పార్టీ వైజ్ వైసీపీ ఇంకా పార్టీలు అన్నీ కూడా దాంట్లో మనం అడ్మిన్గా చాలా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఏదో ఏం ఉండదు అక్కడ. మనం పెట్టే ఒక మెసేజ్ వల్ల మనం అన్నాడు కొట్టేసేద్దాం, లేదంటే మన పార్టీ వాళ్ళు కొట్టేస్తున్నారా మీరంతా పలానా దగ్గరికి వెళ్తానికి బైక్ వేసింది అంటే ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు. కొత్త ఇంకో నెల ఎక్కించుకుని వస్తారు, కరెక్ట్గా వస్తారు. అలా జరిగిన ఇన్సిడెంట్లు అవన్నీ కూడా అంతమంది గ్యాదర్ అవ్వాలంటే అంతమంది ఫోన్ చేసినా సరే టైం పడుతుంది, గంట పడుతుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఏమైందంటే గ్రూపుల్లోనే ఇష్టమైన మెసేజ్ ఫార్వర్డ్ చేసి అమాయకులు వాళ్ళు బయలుదేరారు. మొత్తం చాలా మంది 300 మంది క్రీడాశ్రమంలో నాట్లో నామశాఖలు కట్టేసి బాగానే ఉంటుంది. రోజు రెండు బెయిల్ మీద వస్తారండి. జీవితాంతం కూడా ట్రైన్ వాళ్ళని వెళ్ళని ఈడియాక్లు కూడా లేదా పెట్టేస్తారు. అంతే ఈడియాక్ట్ పెడితే నేను రావడం లేదా ప్రదేశానికి వేరే వేరే చోటకి బతకాలి. అటువంటి పరిస్థితులు మన జిల్లాలో ఉండవు. ఉండకుండా ఉండడానికి సెన్సిటివ్ చేయాలి పోలీసు. చట్టాన్ని అమలు చేసే బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి అదే చట్టం ఎలా పనిచేస్తుందనేది కూడా అవేర్నెస్ కలిగించాలి. మా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో మీరు యాక్టివ్ మీన్స్ మీకు కొంచెం తెలుసు కాబట్టి మీరు మీ ద్వారా ఇదే నేను కూడా ఒక మెసేజ్ తయారు చేశాను 10 పాయింట్లతో. అదే నోటీస్ కూడా మీకు ఇస్తున్నాం. దయచేసి మీ గ్రూప్లో ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో మీ ద్వారా ఒక్కో గ్రూప్ 50 మంది 100 మంది ఉంటారు. వాళ్ళ వల్ల గ్రామం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఎప్పటికీ ఓల్డ్ లేనాడికి అందరికీ కూడా అవేర్నెస్ రావాలి. గెలుపోవడం అనేది సహజం. పోటీ చేస్తున్నాడు ఒక గెలుతాడు ఒక రోడ్డు పోతాడు, కామన్ సబ్జెక్ట్ అది. దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, సాధారణంగా గొడవ వచ్చి ఏంటి ఒక ఓడిపోతారు. ఓడిపోయిన ఇల్లు అదే ఊళ్ళో ఉంటుంది. అంటే ఆ పార్టీకి సంబంధించి లీడ్ చేసే వ్యక్తి అక్కడే ఉంటారు. 3 పార్టీలు ఇది అక్కడికి వెళ్ళి 10,000 వాళ్ళ ఇంటి ముందు వెళ్ళిందండి ఏదో దూర అడ్వైపు పడుతుంది. ఖచ్చితంగా మన ఇంటి మీద వచ్చి దాడి చేస్తున్నారంటే 10 మంది వస్తారు. అదే గొడవ. బైకులు ర్యాలీ కామన్ అయిపోయింది. పూర్వం అందరూ కూడా ఒకప్పుడు బండి ఉండి ప్రతి ఒక్కరికి బండి ఉంటుంది. ఇంట్లో 4-5 బండ్లు ఉన్నాయి. ఒకటి ఈ బైక్ ర్యాలీ చేస్తారు. ఇంటి ముందుకు వెళ్ళి స్టంట్లు వేస్తారు, ఎక్సైడ్ రేప్ చేయడాలు, ఆటలు కొట్టాలి, లేనిపోని ఇదన్నమాట. అది ఆ పాయింట్ ఒకటి మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా అదే స్టాటస్